కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టింది కులగణన చేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయినాయి. కులగణన ఇంతవరకు లేదు. వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపైన చేసే అవకాశం ఉంది. డెఫినెట్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ కులగణన చేస్తామన్న హామీని వాళ్ళు ఇమీడియట్లీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వచ్చిన నెలలకే ప్రభుత్వం వచ్చినది వ్యూలు ఇవి జరిగే వరకే సమయం సరిపోయింది. వెంటనే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తామంటారు కదా, నాట్ ఓన్లీ తెలంగాణ. సో నినాదమే తీసుకున్నాక ఇక ఎందుకు ఆగుతుంది? సో ఇది ముందుకు వెళ్తుంది, సక్సెస్ఫుల్గా కులగణన జరుగుతుంది. అన్ని కులాలకు సమానంగా రేపు అన్ని అవసరాలు రాజకీయంగా కానీ సంక్షేమం కానీ ఎనీ అభివృద్ధి కార్యక్రమం ప్రతిదీ కూడా ఫలాలు అందరికీ సమానంగా అందాలనే కాన్సెప్టే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉంది. సో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు. ఇరిగేషన్ శాఖలో అవకతవకలు జరిగాయి అంటే, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడినా ధాన్యం కొనుగోళ్ల విషయంలో 800 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణ చేస్తున్నాడు. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు, ఎందుకు చేయాల్సి వస్తుంది అసలు? ఇప్పుడు ధాన్యమే కొంటలేరు అని వాళ్ళే ఆరోపణలు చేస్తారు, ధాన్యం కొనుగోలులో జరిగిందని చెప్పి వాళ్ళే ఆరోపణలు చేస్తారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఆయన మతి ఎట్లుండి మాట్లాడుతుండో అర్థం కావట్లేదు మహేశ్వర్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అట్లాంటి ఆరోపణలు చేయడం తగదు. ఆయన నిజాయితీ పరుడు. ఊరికేనే ఆయన మీద ఏదో బురద చల్లాలనే ప్రయత్నం చేయడము అది సాధ్యం కాదు. ఊరికేనే ఆరోపణలు చేసినంత మాత్రాన సాధ్యం కాదు. కానీ నిప్పులేదే పొగలేదు రాదంటారు కదా. ఇప్పుడు నీకు ధాన్యానికి సంబంధించి కొనుగోళ్ళకు సంబంధించి ప్రభుత్వమే వచ్చి 90 రోజులు 100 రోజులు కాలేదు, కొనుగోలు చేయలేదని మీరే అంటారు. అసలు ఆరోపణలు చేసే దాంట్లో అర్థం లేదు. ఇక నువ్వు చెప్పేది నిప్పు లేనిది పొగలేదు అని అంటే, నిప్పు లేకుండా కూడా పొగ పెట్టే తత్వం బీజేపీలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఆయన మరి ఫ్లోర్ లీడర్ వచ్చింది, ఆయన ఏదేదో రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ఫ్లోర్ లీడర్ వచ్చింది, మరి ఆయనకి ఎట్లా వచ్చింది ఫ్లోర్ లీడర్? గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని కూలుస్తాము, టచ్ చేసి చూడండి, మా ఎమ్మెల్యేలని ఒక్కళ్ళనన్నా టచ్ చేసి చూడండి, మేమేందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చిండు గతంలో కూడా. మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పటికైనా ఆయన కూడా మళ్ళీ ఇళ్ళకి వచ్చేదే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదే. కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అంతో ఆయన బాగుండేది. నువ్వు అది కూడా జరుగుతూ మళ్ళీ రాలేవు పార్టీలకు, ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో. సో అది చూసుకొని మాట్లాడాలి మహేశ్వర్ రెడ్డి గారు.